ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో గోల్డ్ గురించి సేమ్ మళ్ళీ పెన్ నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి, లేదు ఆల్రెడీ మీరు ఐడియా ఉంటే చేస్తూ ఉంటే ఓపెన్ చేయటమే. investing.com ఓపెన్ చేయాలి, గోల్డ్కి వెళ్ళాలి. ఈ గోల్డ్లో ఏవైతే మార్కెట్స్ ఉంటాయో కమోడిటీస్ క్లిక్ చేయాలి, గోల్డ్ క్లిక్ చేయాలి. ఈ గోల్డ్ క్లిక్ చేస్తే ఇప్పుడు 33-38.62 వరల్డ్ మార్కెట్ నడుస్తూ ఉంది. ఇది ఈరోజు 33-34లో 33.55 అంటే $21 లోకి హైకి డిఫరెన్స్ ఉంది. హై నుంచి దిగుతూ వస్తుంది. ఇది ఇప్పుడు $4.20 నిన్నటి మీద తగ్గింది. ఇది ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ అమెరికా సుంకాలు టారిఫ్లు ఉన్నాయి, లేవు, ఉన్నాయి. కొన్ని దేశాలకు అమలుపరిచారు. మళ్ళీ కొన్ని దేశాలు ఏవైతే అమెరికా సుంకాలు టారిఫ్లు ఆగస్టు 1 నుంచి అమలు అన్నారు. మన ఇండియాతోటి ఇంకా సుంకాలు టారిఫ్లు ఫైనల్ కాలేదు. అయితే ఇప్పుడైతే ఆల్రెడీ అందరికీ లెటర్లు పంపటం, సుంకాలు టారిఫ్లు అమలుపరచడం ఆగస్టు 1 వరకు అవన్నీ అమల్లోకి వస్తాయని చెప్పటం, చిన్న చిన్న దేశాల్లోనే ఇవి ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. ఒక్కొక్క దేశానికి 26%, 30%, 40%, 15% ఇట్లా ఏవైతే ఉన్నాయో ఆ దేశాన్ని బట్టి, వాళ్ళ ఎక్స్పోర్ట్స్ని బట్టి, వాళ్ళ ఇంపోర్ట్స్ని బట్టి, వాళ్ళకు ఉండే దాన్ని బట్టి వాళ్ళు సుంకాలు ఇవ్వటం జరిగింది. ఇంకా ఏవైతే వేరే దేశాలు ఉన్నాయో వాటన్నింటి చర్చలు రావడం జరుగుతుంది. దాంతో మన గోల్డ్ మార్కెట్ స్తబ్దత అంటే ఏంటిది, సైడ్ వేస్ అంటాం. అంటే కానీ ఇంట్రాడే చేసే వాళ్ళకి పైసలు ఇస్తూనే ఉంది. జనరల్గా షేర్ మార్కెట్ పెరుగుతుంది తగ్గుతుంది అనుకోండి, దాన్ని బట్టి కూడా గోల్డ్ మార్కెట్ వోల్టాలిటీ ఉంటుంది, అప్ అండ్ డౌన్. కానీ ఇప్పుడు ఈ సుంకాలు టారిఫ్లతోటి మళ్ళీ ఇప్పుడు మన ఇండియా మార్కెట్ వచ్చేటప్పటికి ఈ జైన్ స్ట్రీట్ ఒక గొడవ. అంటే ఏంది, జైన్ స్ట్రీట్ వాళ్ళు మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈ ఆప్షన్స్ మీద వాళ్ళు చేసిరని ఎలిగేషన్స్, వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఎస్క్రో అకౌంట్ బ్యాన్ చేయటం, వాళ్ళు పెనాల్టీ కట్టం అనటం. ఈ తర్వాత మన మార్కెట్లో వచ్చేటప్పటికి ఒకరోజు వీక్లీ సెటిల్మెంటు బొంబాయిది ఉంటుంది, ఒకరోజు వచ్చి ఎన్ఎస్సి ఉంటుంది. ఇవన్నిటితోటి మన మళ్ళీ బోర్డు మీటింగ్లు, ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తూ ఉండటం, వీటన్నిటితోటి మార్కెట్లు మంది ఒకరోజు పెరగటం, ఒకరోజు తగ్గటం, ఒకరోజు గ్యాప్ అప్, ఒకరోజు గ్యాప్ డౌన్, ఒకరోజు షార్ట్ కవరింగ్, ఒకరోజు ప్రాఫిట్ బుకింగ్, ఇలా జరుగుతూ ఉన్న రోజుల్లో ఇప్పుడు ఈ గోల్డ్ ఏం జరుగుతుంది, ఉదయానికి, సాయంత్రానికి, మధ్యాహ్నానికి ఇంట్రాడే చేసే వాళ్ళకి మాత్రం బాగానే ఇవ్వటం జరుగుతుంది. అయితే మన పని ఏంటిది, ఇవి కనుక గమనించినట్లయితే ఇప్పుడు ఈ గోల్డ్ ఏదైతే ఉందో ఇక్కడ మనము ఈరోజు అంటే లోకి హైకి వచ్చేటప్పటికి గోల్డ్ మినీ అనుకోండి, ఉదాహరణకి 96,924 లోలో ఉంది, 97,228 హై ఉంది వాళ్ళ. అంటే ఏంది, 228, ఇది ఒక 76, 228, 232, 302 రూపాయలు తేడా. ఈ 302 రూపాయలు అంటే 100 గ్రాములు చేసే వాళ్ళకి 3,000 ఇచ్చేసింది అప్పటికే. అయితే నిన్నటి రేటు మీద చూస్తే మళ్ళీ 219 రూపాయలు మైనస్ చూపిస్తుంది. ఇప్పుడు 219 రూపాయలు మైనస్ చూపిస్తుందంటే నిన్న ఎవరైతే షార్ట్ కొట్టిరో వాళ్ళకి 2,000 ఇచ్చేసింది ఇప్పటికి కూడా. అంటే మన పని ఏంటిది, ఈ ఇంట్రాడేలో వోల్టాలిటీ ఏదైతే ఉందో ఇవి మనం దాన్ని గ్రాఫ్ పెట్టుకొని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫాలో అవ్వచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఏదైతే కమోడిటీస్ ఉందో, గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్ ఇప్పుడు $9 ఇప్పుడు సెల్ వచ్చింది. డైలీ గ్రాఫ్లో మనము ఇంట్రాడే చేస్తా అంటే 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్ గ్రాఫ్ పెట్టుకొని సేమ్ ఏం చేయొద్దు, బై వస్తే బై చేయాలి, సెల్ వస్తే సెల్ చేయాలి. ఇంట్రాడే చేస్తావా 5 మినిట్స్, 15 మినిట్స్, 10 మినిట్స్ గ్రాఫ్ పెట్టుకోవాలి. మీరు ఒక వే తోటి ఫాలో అవ్వాలి. అది బై వచ్చినప్పుడు బై చేయాలి, సెల్ వచ్చినప్పుడు సెల్ చేయాలి. లేదు ఇన్వెస్ట్మెంట్ అంటారా, డైలీ గ్రాఫ్ పెట్టుకోవాలి, వీక్లీ గ్రాఫ్లు పెట్టుకోవాలి, దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేయాలి. డైలీ గ్రాఫ్ పెట్టుకున్నావా, ఇప్పుడు డైలీ సెల్ వచ్చింది, ఇంకా బై అయ్యి రాలే, ఇక మనం ఏం కొనొద్దుగా, చూస్తూనే ఉండాలి. ఎప్పుడైతే మనము మళ్ళీ బై వచ్చిందో అప్పుడే మనం డైలీ గ్రాఫ్లో అంటే ఒక నెల, 15 రోజులు అట్లా ఎక్కువ రోజులు ఉండదలుచుకున్నప్పుడు మనం ఎప్పుడైతే బై వచ్చిందో మళ్ళీ సెల్ వచ్చేదాకా ఉండాలి. అది 15 రోజులు పట్టవచ్చు, నెల పట్టవచ్చు, 20 రోజులు పట్టవచ్చు. అదే 5 మినిట్స్, 15 మినిట్స్, 10 మినిట్స్ అయితే డైలీలో చాలాసార్లు వస్తాయి. అంటే అది ఎప్పుడు బై వస్తే అప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ వస్తే అప్పుడు సెల్ చేయాలి, ఒక పద్ధతి. ఇక రెండో పద్ధతి ఏంటిది, అది బై రాలేదు కానీ బై సిగ్నల్ మీకు తెలిసిపోతుంది. మీరు కనుక గ్రాఫ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అది బై రాకముందే బైని గుర్తుపట్టవచ్చు, సెల్ రాకముందే సెల్ని గుర్తుపట్టవచ్చు. బై రాకముందే బై చేసి అది పెరగగానే మీకు ప్రాఫిట్ సెల్తో పని లేకుండా మీకు సపోజ్ ఇప్పుడు 100 గ్రాములు బిని ఉందనుకోండి, 70,000 మార్జిన్ కావాలి. 70,000 మార్జిన్ తోటి మనం కనుక మెయింటైన్ చేస్తే 1,000 వచ్చింది అనుకోండి,
వెంబట ఇక క్లోజ్ చేసుకోవచ్చు. సపోజు 700 వచ్చింది, క్లోజ్ చేసుకోవచ్చు. ఒక 1% వచ్చింది అంటే మన పని ఏంది, ఏదైతే ఉందో 1%, 2%, 5%, 10%, 20% కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. అయితే అది ఎప్పుడు వస్తాయి, ఎక్స్పైరీ డేట్లు అప్పుడు వస్తాయి, ఈవెంట్స్ ఉన్నప్పుడు వస్తాయి. లేదు ఇట్లాంటి ఇరాన్ ఇజ్రాయెల్ వార్లు కానీ, సుంకాలు టారిఫ్లు అనౌన్స్ చేస్తాం అన్న రోజు కానీ, ఫెడరల్ రిజర్వ్ మీటింగ్లు అన్న రోజు కానీ, అటువంటి టైంలోనే అవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి గుర్తుపెట్టుకోవాలి. ఆ టైంలల్లో వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏమీ లేదు గోల్డ్ విషయంలో, ఎందుకంటే ఈ సుంకాలు టారిఫ్లు ఇరాన్ ఇజ్రాయెల్ వార్లు అన్నీ మామూలు అయిపోయినాయి. సుంకాలు టారిఫ్లు ఆగస్టు 1 నుంచి అమలు, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లేదు. మన కంపెనీలు ఏవైతే ఉన్నాయో బోర్డు మీటింగ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఈ బోర్డు మీటింగ్ రిజల్ట్స్ ఏవైతే ఇంకా టైం ఉంది, అన్నీ వస్తూ ఉన్నాయి. వచ్చినాయి ఇండివిజువల్గా చేసుకొని హోంవర్క్ చేసుకొని అది చేసుకోవటం. కాబట్టి మన ఎకానమీ బాగానే ఉంది, ఇన్ఫ్లేషన్ తక్కువనే ఉంది. అయితే క్రూడ్ ఆయిల్ కూడా ధరలు తక్కువలే ఉన్నాయి వరల్డ్ మార్కెట్లో. మనకి ఎఫ్ఐఐలు కూడా ఈ మధ్యకాలంలో మళ్ళీ నిన్న ఒక రోజు కొనటం మొదలుపెట్టారు. వాళ్ళు ఈ మధ్య 4 రోజుల నుంచి అమ్మటం మొదలుపెట్టారు. జూలై మొత్తం మళ్ళీ నిన్ననే కొనటం మొదలుపెట్టారు. కొంచెం క్వాంటిటీలో వాళ్ళు కొన్నంత వరకు, రిజల్ట్స్ వస్తున్నంత వరకు, క్రూడ్ ఆయిల్ తక్కువ ఉన్నంత వరకు ఇవన్నీ ఏమీ లేని వార్తలు. అంటే ఈ సుంకాలు టారిఫ్లు కానీ లేకపోతే ఈ వార్లు కానీ ఏమీ లేవనుకోండి, మన మార్కెట్లో మామూలుగానే ఉంటుంది. అప్పుడు ఈ గోల్డ్ సిల్వరు స్తబ్దత అంటే సైడ్ వేస్లో ఉంటుంది. ఏవో జరిగితే తప్ప ఈ గోల్డ్లో అప్ అండ్ డౌన్లు ఉండవు. షేర్ మార్కెట్ పెరుగుతూ వచ్చిందా, గోల్డ్ పడుతూ వచ్చింది. షేర్ మార్కెట్ పడుతూ ఉంటే గోల్డ్ తగ్గుతుంది, షేర్ మార్కెట్ తగ్గితే గోల్డ్ మార్కెట్ పెరుగుతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో షేర్ మార్కెట్ పడ్డా కానీ గోల్డ్ కూడా పడుతూ వచ్చింది. ఎందుకంటే అమెరికాలో ఏవైతే ఈ ఎలన్ మస్క్, ట్రంప్, ఈ టారిఫ్లు, సుంకాలతోటి డాలర్ ఇండెక్స్ ఏదైతే వీక్ అవుతుంది, దాంతో మన గోల్డ్ సిల్వర్ కూడా వీక్ అవ్వటం జరిగింది. ఇంతే, వేరే ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఉందో ఒక దగ్గర సైడ్ వేస్లోకి వెళ్ళి తర్వాత మళ్ళీ గోల్డ్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి మీకు కావాలి అనుకుంటే గ్రాఫ్లు ఉంటాయి, దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్లు ఉంటాయి, దీనికి సంబంధించినటువంటి సెమీ ఆల్గో సాఫ్ట్వేర్ ఉంటుంది, బైసెల్ సిగ్నల్స్ అవన్నీ మనం అబ్జర్వ్ చేయాలి. మార్జిన్ ఏమి ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి, అవన్నీ చూడాలి. వెబ్సైట్లు కానీ అవన్నీ అబ్జర్వ్ చేయాలి. నేర్చుకోవాలంటే కంపల్సరీగా ఒక ల్యాప్టాప్, డెస్క్టాప్ ఉంటా. థ్యాంక్ యూ. సెలవు. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ.